హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బిగ్ బాస్ 8 రివ్యూస్. మీ స్వప్నతో ఈరోజు ఎపిసోడ్ రివ్యూ, డే 1 ఎపిసోడ్ రివ్యూ. మా ఏం కంటెంట్ ఉంది అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయలే. అందరూ హైపర్లో ఉన్నారు, ఫుల్ ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఎట్లా ఆడాలి ఏంటి అని ఫుల్ డిసైడ్ అయ్యి వచ్చినట్టుంది. ఎవ్రీ వన్. నేను లాంచింగ్ ఎపిసోడ్ చూసినప్పుడు ఎవరైతే వీక్ ఉన్నారో అనుకున్నారో వాళ్ళు ఇప్పుడు హైపర్లో వెళ్ళిపోతున్నారు. సో ఓవరాల్గా ఎపిసోడ్ బోర్ కొట్టిందా అంటే బోర్ ఏం కొట్టలేదు. వాళ్ళు బాగా కంటెంట్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు. మనకు కూడా చాలా పాయింట్స్ దొరికినాయి రివ్యూ కోసం. బట్ ఎపిసోడ్ చాలా లెంతీగా ఉంది. ఎపిసోడ్ల కంటెంట్ కూడా చాలా లెంతీగా ఉంది. అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే 50 నిమిషాలు 60 నిమిషాలు మళ్ళీ ఎపిసోడ్ అంతవరకు అవుతుంది. కాకపోతే నేను మెయిన్ పాయింట్ మాత్రమే చెప్దాం అనుకుంటున్నాను. ఏదైతే సండే ఎపిసోడ్ అయిపోయిందో, లాంచింగ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మణికంఠ ఫుల్ ఫైర్లో ఉండి మణికంఠ తను మణికంఠ దగ్గరికి అందరు గ్రూప్ కావచ్చు, ఆదిత్య ఓం ఉన్నారు కదా, వీళ్ళందరూ వచ్చి నువ్వు అంత హైపర్ ఎందుకు అవుతున్నావు, అంతెందుకు ఫీల్ అవుతున్నావు అని అడిగినప్పుడు మణికంఠ చెప్పారు, మీరందరూ నన్ను నామినేట్ చేశారు, నేను వెళ్ళిపోవాలనుకున్నారు, సో నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది అని కొంచెం హార్ష్గానే అడిగారు. నేను చాలా ఇది నాకు ఈ ప్లాట్ఫామ్ చాలా ఇంపార్టెంట్. నేను ఎలా వచ్చాను అనేది నాకు తెలుసు. నేను 6 మంత్స్ ఇంట్లోనే ఉండిపోయాను ఇక్కడికి రావడానికి. మీరు అంత ఈజీగా 1 డే రోజు పంపించేస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే అని కొంచెం సింపతి కార్డ్ ప్లే చేసినట్టు అనిపించింది నాకు. మణికంఠని చూస్తే కొంచెం పల్లవి ప్రశాంత్ సింపతి కార్డ్ ఎట్లా వాడారో ఈయన కూడా సింపతి కార్డ్ ముందు వాడతాడేమో అనిపించింది. బట్ మణికంఠ అంటే వే ఆఫ్ టాకింగ్ కానీ ఆయన ఆలోచించే విధానం కొంచెం ఓవర్ థింకింగ్లో కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ మాత్రం చాలా బాగా ఇస్తున్నాడు. ఒకరొక్కరికి కౌంటర్ల మీద కౌంటర్లు వేసేస్తున్నాడు. ఎవరిని కూడా అసలు ఎవరైనా ఒక మాట అంటే మాత్రం అస్సలు తీసుకుంటలేడు. ఫుల్ హైపర్లో ఉన్నాడని నాకు అనిపించింది. ఈయన ఇలాగే మెయింటైన్ చేస్తే ఫుల్ కంటెంట్ అయితే ఉంటుంది. ఈయనకి నిఖిల్కి బాగా ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి, ఈయనకి నిఖిల్కి బాగా గొడవలు అవుతున్నాయి, చిన్న ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. మళ్ళీ తర్వాత ఇద్దరు కూడా ప్యాచప్ అవుతున్నారు. సో మనకంట కొంచెం నాకు ఓవర్ థింకింగ్ అయితే అనిపించింది. తర్వాత ఏమైంది అంటే విష్ణు తర్వాత మణికంఠ దగ్గరకు వచ్చినప్పుడు అంటది, నువ్వెందుకు వేసావు నాకు నామినేట్ చేయడానికి అంటే ఏంటంటే ఫస్ట్ డేలోనే ఎవరెవరికి వెళ్ళదని తెలియదు. అక్కడ నించున్నారు మణికంఠ అండ్ ఫీమేల్ ఇద్దరు నించున్నారు. అమ్మాయి నించుంది. నాకు పర్సెప్షన్లో ఏమనిపించింది అంటే నేను ఫీమేల్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అంటే నువ్వు ఫెమినైన్ వాడినావా అని అడుగుతాను. అవును, నేను కొంచెం నాకు అనిపిస్తుంది కదా, నేను మా సిస్టర్తో మా ఫ్యామిలీతో ఉంటాను, నేను ఫీమేల్కి సపోర్ట్ చేయాలనుకున్నా అంటే నాకు తెలిసి విష్ణు చాలా బాగా మాట్లాడింది, విష్ణు చాలా బాగా చెప్పింది అని అనిపించింది. తన పాయింట్ ఆఫ్ వ్యూ తనని అడిగినప్పుడు నువ్వు ఎందుకు నాకు వేయలేదు అంటే ఇప్పుడు ఎవరైనా లైక్ అమ్మాయిలకు మ్యాక్సిమం ఏమనిపిస్తుంది అంటే ఎవరు పరిచయం లేరు, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు అని అనిపించినప్పుడు అవతల పర్సన్ ఇద్దరు నించుంటే అమ్మాయి నించుంటే ఇద్దరిట్లో కూడా ఇద్దరు తెలియని వాళ్ళు అయినప్పుడు మనం డైరెక్ట్ అబ్బాయిలకి ఓటు వేయాలంటే కొందరు వెయ్యరు, అది వాళ్ళ ఇష్టం. దాన్ని కూడా మళ్ళీ మన మణికంఠ పాయింట్అవుట్ చేశారు. చూసావా ఇప్పుడు విష్ణు ఫెమినైన్ తీసింది, ఎట్లా తీస్తుంది, 1 డే 2 డేకి ఫెమినైన్ కార్డ్ ఏంటి, ఇవన్నీ ఏంటి. ఈయన మరీ ఓవర్ థింకింగ్ అనిపించింది, చాలా లాగ్ అనిపిస్తుంది. కొన్ని చోట్ల కొంతమంది కౌంటర్ ఇస్తే బాగా అనిపిస్తుంది, కొన్ని చోట్ల ఈయన కొంచెం ఓవర్ చేస్తున్నాడేమో అన్నట్టు కూడా నాకు అనిపించింది చాలా మటుకైతే. తర్వాత నాకైతే విష్ణు కొంచెం మాట్లాడింది అయితే బాగా మాట్లాడింది అనిపించింది. విష్ణు కొంచెం సెటిల్గా బిహేవ్ చేస్తుంది. అమ్మాయి హైపర్ ఉంటుంది కానీ కొన్ని విషయాల్లో చాలా కామ్గా ఉంటుంది. అంటే బాగా గొడవలైన విషయంలో, గొడవలు అవుతున్న కిచెన్ విషయంలో ఏదైనా గొడవైనా, బయట అయినా గొడవైనా బాగా క్లోజ్గా వింటుంది. ఎట్ లాస్ట్ తను ఏమైనా చెప్పాలి అనుకున్నప్పుడు చెప్పడానికి ట్రై చేస్తుంది, బట్ ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంది అని అనిపించింది. తర్వాత ఏంటంటే నిఖిల్ అండ్ మణికంఠ ఇద్దరు మళ్ళీ ఒక సోఫాలో కూర్చొని ఆర్గ్యూ చేసుకుంటారు. ఏమంటే నువ్వు కొంచెం ఆయన అన్నాడు కదా, నువ్వు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సింది అంటే రెస్పెక్ట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి, నాకు తెలియదా ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలో ఏమి ఇవ్వాలో, అక్కడ రెస్పెక్ట్ మ్యాటర్స్ కాదు, ఆయన నన్ను పంపించాలనుకున్నప్పుడు ఆ టైంలో నాకు ఎమోషనల్ ఉంది అందుకని నేను అన్నాను అంటాడు. నిఖిల్ అంటాడు నువ్వు నిఖిలింగ్ అంటాడు అవునా గుడ్డా వెళ్ళా అని చెప్పి అక్కడ కట్ చేస్తాడు. కట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ అప్పుడు నిఖిల్ అంటాడు ఎవరేమి ఇక్కడ పర్ఫెక్ట్ ఉన్నాం, నువ్వేమైనా పర్ఫెక్టా అంటే నువ్వేమైనా పర్ఫెక్టా అని మణికంఠ అంటాడు. ఇక్కడ ఎవరం పర్ఫెక్ట్ ఉన్నాం కాబట్టి కొంచెం కలిసి ఉండాలి అని అంటాడు. మరి నువ్వు ఎందుకు ఎమోషనల్గా వర్డ్స్ తీస్తున్నావు, సింపతి వర్డ్స్ తీస్తున్నావు అంటే నేనేం సింపతి వర్డ్స్ తీయట్లేదు, నేను వెళ్ళిపోయే టైంలో నాకు చెప్పుకోవాలనిపించింది, నా గురించి నేను చెప్పుకున్నా అంతే అంటే నీకు కనీసం అట్లా జరిగినప్పుడు నీకు చెప్పుకునే ఛాన్స్ వచ్చిందని నిఖిల్ అంటాడు అనమాట.
సో అప్పుడేమంటాడు, నేను రూమ్లో ఒక్కడనే ఉండిపోయాను, అవన్నీ సింపతి కార్డ్స్ ప్లే చేస్తున్నట్టే కదా అంటే, లేదు నేను వెళ్ళిపోతున్నా కాబట్టి నేను చెప్పుకోవాల్సి వచ్చింది ఆ టైంలో, నేను సింపతి కార్డ్ ప్లే చేయడం కాదని మణికంఠ అంటాడు. నా పక్కన అప్పుడు మీతో మాట్లాడినప్పుడు అందరు గ్రూప్ డిస్కషన్లో ఎవరున్నారు, సోనియా నువ్వు ఉండవు కదా చెప్పు, ఈయన అట్లా అన్నాడా లేదంటే సోనియా కొంచెం ఏం ఆన్సర్ ఇవ్వదు, తను సరిగ్గా ఆన్సర్ ఇవ్వదు, కొంచెం అది గొడవ ఎందుకులే అని సోనియా అనుకున్నట్టు అనిపించింది. సో ఓవరాల్గా ఇక్కడ నిఖిల్ మణికంఠ బాగానే ఫైట్ చేసుకున్నారు, బాగానే ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. అయితే అప్పుడు చేసుకున్న టైంలో కూడా ఎట్ లాస్ట్ నా గురించి నీకు తెలీదు, నీ గురించి నాకు తెలియదు, నీకేమని తెలుసు అంటే, మరి నీకు నా గురించి ఏం తెలుసు అన్నట్టు ఇద్దరు అనుకున్నారు. బట్ తర్వాత ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. మణికంఠ ఎవ్వరు ఏం మాట్లాడినా ఆయన యాక్సెప్ట్ చేస్తలేడు. అబ్బా మంచిగా యాక్సెప్ట్ చేస్తాడు, చెడు యాక్సెప్ట్ చేస్తాడు. గొడవ పెట్టుకోవాలన్నట్టే గొడవ పెట్టుకుంటున్నాడు అనిపించింది, ఓవర్ థింకింగ్ అని మాత్రం అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ మణికంఠ వచ్చి సీత దగ్గరకు వచ్చి ఇద్దరు కూర్చున్నప్పుడు ఏమంటాడు, ఇట్లా ఏమంటాడంటే, ఇట్లా తిన గురించి, విష్ణు చూసావా ఇట్లా నేను అమ్మాయి నుంచి ఉంటే ఫెమినైన్ అని చెప్తుంది, ఇలా చెప్తారు వీళ్ళు అని మళ్ళీ విష్ణు టాపిక్ తీసి చెప్తాడు. అక్కడ నాకు ఏం తప్పు అనిపించిందో నాకు అర్థం కావట్లేదు. ఈ అబ్బాయి చిన్నదాన్ని కూడా పెద్ద ఓవర్గా మాట్లాడుతున్నట్టు ఏమనిపించింది. ఈ అబ్బాయి గురించి మాట్లాడుతూ నేను ఓవర్గా ఆ అబ్బాయి గురించి మాట్లాడి, ఆ అబ్బాయి గురించి నేను ఓవర్ థింకింగ్ చేసి ఓవర్గా మాట్లాడుతున్నట్టు ఇప్పుడు వీడియోలో ఉన్నట్టుంది. సో ఇక్కడితో నా అబ్బాయిని కట్ చేద్దాము. తర్వాత సీత కూడా అంటుంది, నువ్వు వెళ్ళిపోయే టైంలో ఉన్నావు కాబట్టి నీకు ఆ ఫీల్ వస్తుంది, ఆ కోపం అనేది వస్తుంది ఆబ్వియస్గా, వాళ్ళు ఎందుకు దాన్ని అంత పెద్ద ట్రాక్ చేస్తున్నారు అని అంటుందంట. మళ్ళీ మనీ కొంచెం సింపతిగా మాట్లాడుతున్నట్టయితే నాకు అనిపించింది. తర్వాత ఏమంటారు, నైన్ ఏం చేస్తారు, నైన్ మనకంటే ఎదురు కూర్చొని ఈసారి నో క్యాప్టెన్, చీఫ్స్ ఉంటారంట, చీఫ్స్ కోసం మనం చేయాలి, మనము మనము గేమ్స్ ఆడాలి, గేమ్స్ ఆడి చీఫ్ అవ్వాలి అని సమ్ ఇద్దరు డిస్కషన్ మాట్లాడుకుంటారు. తర్వాత నెక్స్ట్ నైట్ అయిపోతుంది, నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ అవ్వని టక్కర్ మరన్ సాంగ్ స్టార్ట్ అవుతుంది. విష్ణు చాలా బాగా డాన్స్ చేస్తుంది, నైనిక కూడా డాన్స్ చేయాలి లాస్ట్కి వచ్చేసింది, కానీ విష్ణు మాత్రం బాగా డాన్స్ చేసినట్టు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి రేషన్ వచ్చేస్తుంది. రేషన్ వచ్చిన తర్వాత అందరూ రేషన్ వచ్చేసింది అని అనుకుంటారు. తర్వాత అక్కడ నిఖిల్ ఉండేమంటారు, మనం ఇప్పుడు ఏదైతే రేషన్ వచ్చింది కదా తిందాం అనుకున్న వాళ్ళం ఏమంటే, రోటీస్ ఉన్నాయి కదా, రోటీస్ ఒకవేళ అందరు 4 తినేవాళ్ళం 3 తిందాము, అట్లా కంట్రోల్ చేసుకుంటూ తిందాము అన్నట్టు నిఖిల్ అంటాడు. అది అక్కడికి క్లోజ్ చేశారు టాపిక్. కానీ యాక్చువల్గా ఏంటంటే మణికంఠ అంటాడు ఉంటుంది, రేషన్ మేనేజర్ చూసుకుంటారు అన్నట్టున్నాడు లైవ్లో అయితే. తర్వాత అప్పుడు ఏమవుతుంది అంటే, లైక్ నెక్స్ట్ మళ్ళీ రేషన్ కూడా హెవీ కాఫీ ఇవన్నీ కూడా రేషన్స్ వస్తాయి. అయితే వీళ్ళందరూ గ్రూప్గా నించుని ఎవరెవరు ఏ వర్క్స్ చేయాలని అసైన్ చేసుకుంటారు. అక్కడ ఏంటంటే నాకు తెలిసి రేషన్ మేనేజర్గా సోనియా ఉన్నట్టుంది, సోనియాకి అసిస్టెంట్స్గా బేబీ, నెక్స్ట్ ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు, భాష బేబీ, వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. అక్కడ చిన్న భాష గారు లైట్గా చిన్న ఫన్ అయితే జనరేట్ చేస్తున్నారు. అది చపాతి, ద్రౌపదికి ఎంతమంది వైఫ్స్ అంటే, ద్రౌపదికి ఎంతమంది హస్బెండ్స్ అంటే, ఎంతమంది పతి అంటే 5 అంటే 6 పతి ఉన్న వాళ్ళని ఏమంటారు అంటే చపాతి. కొంచెం కౌంటర్ బాగానే వేస్తున్నాడు మధ్యలో అనిపించింది. తర్వాత ఇట్లా బేబక్క కూర్చున్నప్పుడు అక్కడ డైరెక్ట్ సోనియా అంటది, మీకు ఇంతమంది ఆకలి అంటే ఇర్రెస్పాన్సిబుల్ అంటది. టక్కుని ఇంటి ఇట్లా అమ్మాయి సోనియా కొన్ని చోట్ల మాట్లాడుతుంది, కొన్ని చోట్ల ఏంటంటే డిస్రెస్పెక్ట్గా ఆమెనే మాట్లాడుతున్నట్టు అనిపించింది. మరి అంత పెద్దవాళ్ళని పట్టుకున్న మాట అనాల్సిన అవసరం ఏముంది అనిపించింది. ఇక్కడైతే నాకు సోనియాదే మిస్టేక్ అనిపించింది. ఆమె కుక్ చేసి కుక్కర్ అక్కడ పెట్టేసి వచ్చేసింది. కుక్కర్ చిన్న మంట వస్తుంది అంట, అందుకని ఆమె విజిల్ కూడా తీయకుండా ఉంచింది. ఈమె దాన్ని పెద్ద గొడవ చేసింది సోనియా, ఏమని, మీకు అందరు ఆకలంటే రెస్పాన్సిబుల్ అంటే పాపం బేబక్క కామ్గా అయిపోయింది. నేను బేబక్కని ఇలా చూడలేదు, వీడియోస్ చాలా బాగుంటాయి, తను వెటకారంగా అయినా ఏదైనా చాలా బాగా చెప్తుంది వీడియోస్లో, ఇక్కడ ఎందుకు ఇంత తగ్గుతుందో నాకు అర్థం కావట్లేదు, కొత్త అనేమో మాత్రం. మరి తను పెద్దగా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి మనం కూడా. అయినా తను బాగా పనిచేస్తుంది, అందరితో కలిసి మాట్లాడుతుంది, మంచిగా ఉండడానికి ట్రై చేస్తుంది, ఆ పెద్దవాడైనా మంచిగా ఉండడానికి ట్రై చేస్తుంది. సో సోనియా కొంచెం గొడవ పెట్టుకుంటుంది. ఏమని గొడవ పెట్టుకుంటుంది అంటే, ఇట్లా ఏమని గొడవ పెట్టుకుంటుంది అంటే, అందరు ఆకలి అంటే ఇట్లా అందరు ఆకలి కోసమే వెయిట్ చేస్తున్నారు, అందరు ఆకలి కోసమే వెయిట్ చేస్తున్నారు అని చెప్తుంది. చెప్పినప్పుడు కూడా సరే అని చెప్పి నిఖిల్ ఏమైంది అని అంటే, ఇట్లా కుక్కర్ తీయాలి కదా అంటే, కాదు కుక్కర్ అట్లా తీస్తే మళ్ళీ అయ్యిందో లేదో తెలియదు, వేస్ట్ అయిపోతుందని ఆమె ఆగినట్టుంది, నువ్వు ఎందుకు అంత హైపర్ అవుతావు అంటే ఇంకా కిచెన్లో గొడవనే పెట్టుకుంటారు.
కానీ మళ్ళీ బేబీకి వచ్చేసి మళ్ళీ వర్క్ చేస్తుంది. కొంచెం సోనియా గొడవ పెట్టుకోవాలి అన్నట్టు పెట్టుకున్నట్టు ఉంది. తర్వాత బిగ్ బాస్ వస్తారు. బిగ్ బాస్ వచ్చి బిగ్ బాస్ ఇంట్లో నైట్ అంతా ఎలా గడిచింది, బాగా ఎంజాయ్ చేశారా? ఇప్పుడు ఏంటంటే మనకి క్యాప్టెన్స్ ఉండరు, మీరు గేమ్స్ ఆడాలి. గేమ్స్ ఆడితే మనకి 3 చీఫ్స్ సెలెక్ట్ అవుతారు. ఆ 3 చీఫ్స్ ఈ వీక్ మొత్తం ఇంటిని చూసుకోవాలి అని అనౌన్స్ చేస్తాడు. అయితే ఫస్ట్ ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఛాలెంజ్ పార్టిసిపెంట్స్ వచ్చేసి అని చెప్పేసి యష్మి, నిఖిల్, బేబీ, నైనిక, నబీబ్ అండ్ నబీబ్ మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు. తర్వాత బేబక్క, యష్మి, నిఖిల్, నబీబ్, నెక్స్ట్ భాష మాస్టర్ అనమాట. సో వీళ్ళందరికీ గేమ్ ఇచ్చింది ఏంటంటే ఒక వీల్ ఉంటుంది, వీల్లో కలర్ సెలెక్ట్ చేసి ఉంటాయి, వీళ్ళు రోప్స్ ఉంటాయి. ఆ రోప్స్ మీద మాత్రమే వాళ్ళు లెగ్స్ పెట్టుకొని వాళ్ళు స్టాండ్ అయి ఉండాలి. కింద లెగ్ పెడితే అవుట్. అయితే అది రీల్ తిరిగినప్పుడైతే ఏదైతే కలర్ వస్తుందో ఆ రోప్ వచ్చేసి మన సంచలక్ కట్ చేస్తారు. సంచలక్ ఎవరు అంటే అబ్బాయి అనమాట. సో ఈ 6 పార్టిసిపెంట్స్ రోప్ గేమ్ ఆడతారు. రోప్ గేమ్ మాత్రం అంటే అందరు బాగా ఆడతారు. ఫస్ట్ బేబక్ వెళ్ళిపోతుంది, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి యష్మి వెళ్ళిపోతుంది, థర్డ్ వచ్చేసి నబీబ్ అండ్ మాస్టర్ వెళ్ళిపోతారు. ఫోర్త్ తర్వాత నైనిక అండ్ నిఖిల్ ఉంటారు. అది మనదైతే వీల్ ఉంటుందో అది రొటేట్ చేసినప్పుడు కలర్స్ ఏదైతే వస్తుందో అప్పుడు ఇక్కడ థ్రెడ్స్ కట్ చేయాలి. బట్ నైని బాగా ఆడుతుంది, నిఖిల్ బాగా ఆడతారు, ఇద్దరు బాగా ఆడతారు. బట్ నైని లాస్ట్కి దిగిపోతుంది, నిఖిల్ ఫస్ట్ చీఫ్ అవుతారు. నిఖిల్కి కంగ్రాట్స్ చెప్తారు. సో ఇదంతా అయిపోయి ఈ గేమ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆరెంజ్తోని బాల్ గేమ్ ఆడుతుంటారు. ఆడినప్పుడు ఏమవుతుందంటే అక్కడ రేషన్ మేనేజర్ సోనియా కాబట్టి సోనియా స్టాండ్ తీసుకుని ఇట్లా ఫుడ్ గురించి గేమ్ ఆడొద్దు, మంచిది కాదు అంటే అప్పుడు అబ్బాయి కూడా అంటాడు ఫుడ్తో ఆడొద్దండి, అది మంచిది కదంటే నాకు కూడా అది కరెక్టే అనిపిస్తుంది. ఫుడ్తో ఆడడం ఏంది, ఒక ఐటమ్ తీసుకొని ఎగరేసుకొని ఆడడం మంచిది కాదు. సో అక్కడ బేబక్క కూడా ఫుడ్తో ఆడితే బిగ్ బాస్ తిడతారని చెప్పి మళ్ళీ బేబక్క కూడా 2-3 సార్లు అది ఆరెంజ్ త్రో చేస్తుంది. ఇదంతా జరుగుతున్నప్పుడు మణికంఠ వచ్చి అందించాడంట. ఎవరికి? మన రేషన్ మేనేజర్ సోనియా కంటే ఇచ్చారంట. ఇట్లా ఇవన్నీ తీసి ఆడుతున్నారు, మళ్ళీ ఇవన్నీ తీసి అక్కడ పెడితే ఎవరు తింటారు అంటే ఇంకా సోనియా అందుకుంటారు. మీరు ఇట్లా ఆడడం ఏంటి, ఇట్లా ఆడితే రేషన్ని మీరు డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు, ఫుడ్ లేదు ఇక్కడ డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు, ఈ గేమ్ ఆడుతుంది ఎవరు, భాషా మాస్టర్ మీద తప్పు అన్నట్టు అంటది. భాషా మాస్టర్ కొంచెం ఓవర్ అయ్యి సోనియా మీదకి రిపీట్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమంటుందంటే సోనియా, ఇప్పుడు ఎవరైతే ఆరెంజెస్తో గేమ్ ఆడతారో వీళ్ళెవ్వరు ఆరెంజెస్ ముట్టుకోవద్దు, ఆరెంజెస్ తినకూడదు అని చెప్తుంది. అక్కడ నువ్వెవరు తినకూడదు అని చెప్పడానికి ఇది నీ ఫుడ్ అంటే ఆ అమ్మాయి చెప్తుంది నేను రూల్ పెట్టట్లేదు, రూల్ లేదు ఇది. అప్పుడు భాషా మాస్టర్ అంటారు ఇది ఫుడ్తో గేమ్ ఆడొద్దు అని మన రూల్ బుక్లో ఉందంటే ఇది రూల్ లేదంటే ఇప్పుడు నేను కూడా రూల్ పెట్టట్లేదు, ఇది డిస్రెస్పెక్ట్ ఫుడ్ అని మీరు ఎట్లా చేయకూడదు అని చిన్న ఆర్గ్యుమెంట్ కొంచెం పెద్ద ఆర్గ్యుమెంటే అవుతుంది. ఇదే ఆర్గ్యుమెంట్లో కొంచెం శేఖర్ భాష ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ ఆరెంజ్ నేనే తింటాను అంటే మంచి మనుషులు అయితే ఇట్లా తిన్నారు, మంచి మనుషులు మంచిగా తినాలనుకుంటారు, ఇట్లా చేయకండి అంటే మరి ఇప్పుడు నేను తింటే మంచి మనిషిని కాదా అని శేఖర్ భాష కొంచెం ఓవర్ చేస్తాడు. ఇది అయిన తర్వాత సోనియా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది. నాకు మణికంఠ చెప్పాడు, నాకు ఆ ఫీల్ లేకుండేది. మణికంఠ ఏమన్నారంటే ఇదే ఫుడ్ మీరు ఆడుతున్నదే చేతులు ఇవన్నీ ముట్టుకొని మళ్ళీ అక్కడ పెడితే ఎవరు తిన్నారు కదా, ఎవరైనా మంచిగా తినాలనుకుంటారు కదా అని సోనియా అంటారు. అది కరెక్టే, సోనియా ఎవ్రీథింగ్ కరెక్ట్గానే మాట్లాడింది, కొంచెం గట్టిగానే చెప్పింది. ఆమె రేషన్ మేనేజర్ కాబట్టి చెప్పింది. షీ టేక్ స్టాండ్. భాషా మాస్టర్ కొంచెం ఓవర్ చేసిండు. తర్వాత భాషా మాస్టర్ని మళ్ళీ సోనియా దగ్గరికి వచ్చి నువ్వు చాలా కామ్గా ఉన్నావు, ఇంత గట్టిగా మాట్లాడతావు అనుకోలేదు, ఐ లైక్ యూ, నువ్వు బాగా మాట్లాడాలి, మళ్ళీ మింగిల్ అయిపోయారు. తర్వాత ఆదిత్య ఉమేష్ శేఖర్ భాషా మాస్టర్ ఈ బక్కతను ఉన్నాడు కదా అంటే ఎవరు బక్కతను అంటే మణికంఠ ఎవరితో కలవాడు ఏంటి అని చిన్నగా అనుకుంటారు. అది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ గేమ్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ నిఖిల్ వెళ్ళిపోయాడు కదా, ఇంకా 5 పార్టిసిపెంట్స్ బ్యాలెన్స్ పార్టిసిపెంట్స్ ఏమున్నారో వాళ్ళకి సెకండ్ గేమ్ పెట్టారు. ఆ సెకండ్ గేమ్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ అంటే సెకండ్ గేమ్ పెడతారు. సెకండ్ గేమ్లో వచ్చేసి ఏంటంటే అవి క్రౌన్స్ ఉంటాయి కదా, ఆ క్రౌన్స్ అన్నీ ఒకవైపు నించోబెడతారు. అక్కడ నుంచి క్రౌన్స్ తీసుకొచ్చి ఇక్కడ లిఫ్ట్ చేసి వేయాలి. ఆ గేమ్ ఉంది. ఆ గేమ్లో అందరూ బేబక్క బాగానే ఆడింది, నబీబ్ బాగానే ఆడాడు, యష్మి బాగానే ఆడింది. నెక్స్ట్ వచ్చేసి నైనిక కూడా బాడింది. నైనిక చాలా బాగా నైనిక గెలిచింది. సో సెకండ్ గేమ్లో నైనిక గెలిచింది. ఆ గేమ్ ఏంటి, ఆ గేమ్ ఎట్లా చేయాలి ఇవన్నీ కాదు, సెకండ్ గేమ్లో అయితే నైనిక గెలిచింది.
సో నైని కూడా సెకండ్ చీఫ్ అయింది. సో బిగ్ బాస్ నైన్ని అప్రిషియేట్ చేస్తారు. నైన్ చాలా బాగా ఆడింది. సో అదే అయింది. తర్వాత ఏమైందంటే ఇద్దరు కూర్చుంటారు, ఎవరు బేబక్క అండ్ నెక్స్ట్ మణికంఠ కూర్చుంటారు. మణికంఠ కొంచెం అందరినీ కెలికేలాగా ఉన్నాడు, ఏంటి నువ్వు ఇట్లా నువ్వు అట్లా అని అందరి మైండ్ సెట్ పబ్లిక్కి తెలియాలి అన్నట్టు కొంచెం కెలికే రకంలాగా అనిపించిండు. బేబీ దగ్గరికి వచ్చి మీరు నవ్వుతూ కవర్ చేస్తారు కదా అన్నీ అంటే, లేదండి నా లైఫ్ ఇట్లా నేర్పింది, నాకు కొంచెం బాధ అనిపించిన నవ్వుతూ తీసుకోవడమే నాకు అలవాటు అని చెప్పిండు. ఆయన ఏం మాట్లాడిండు ఆయన గురించి అర్థం కదా. నా బ్రెయిన్ ఇక్కడ ఉంటే నాది ఇక్కడ నాది ఇక్కడ మాటలు ఇక్కడ ఉంటాయి, నా ఈ ఆలోచన పనిచేయదు, ఏదో మాట్లాడతాడు. అమ్మ ఒక్కొక్కసారి అయితే ఓవర్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే అంత థింకింగ్ లేదు. ఆయన ఏమన్నది నాకు అర్థం కాలేదు. సో ఇంకా అయిపోయింది. ప్రేరణ మణికంఠ కూడా కొంతసేపు మాట్లాడుకుంటారు. తర్వాత థర్డ్ ఛాలెంజ్ వస్తుంది. థర్డ్ ఛాలెంజ్ వచ్చినప్పుడు ఏమంటారంటే, నిఖిల్ నైని మీరిద్దరు ఎవరైతే ఇంకా 4 persons ఉన్నారో వాళ్ళకి చీఫ్ అయ్యే అర్హత ఉంది. దాంట్లో ఏంటంటే ఆ 4 personsలో ఎవరు కోరిక నెరవేరాలి, ఎవరి కోరిక క్రష్ కావాలి అనేది మీ ఇద్దరి చేతిలో ఉంది అనేసి ఒక గేమ్ పెడతారు. ఆ గేమ్లో ఏంటంటే ఈ 4 personsవి బోట్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే నిఖిల్ అండ్ నైనిక అక్కడికి వెళ్ళి ఏదైతే తాడు లాగేస్తే వాళ్ళది డెస్ట్రాయ్ అవుతుంది, అదే క్రష్ అయిపోతుంది, వాళ్ళు నెక్స్ట్ చీఫ్కి అర్హులు కారు అని గేమ్ ఉంటుంది. నిఖిల్ వచ్చేసి ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి నబీన్ని తీసేస్తారు. అంటే ఇది ఎవరు మీద డిస్కస్ చేసుకోవాలంటే నైనిక అండ్ నిఖిల్ ఒక రూమ్లోకి వెళ్ళి డిస్కషన్ చేసుకుంటారు. ఏమని డిస్కషన్ చేసుకుంటారు అంటే, మనకి ఎవరైతే చీఫ్ అవుతారో వాళ్ళు మనకి యూజ్ ఉండాలి, వాళ్ళు కొంచెం రెస్పాన్సిబుల్ తీసుకునేలాగా ఉండాలని వాళ్ళు మాట్లాడుకుంటారు. అది పెద్దగా చూపించారు. తర్వాత గేమ్ దగ్గరికి వచ్చినాక నిఖిల్ ఏం చేస్తారంటే ఫస్ట్ టైం నబీన్ని తీసేస్తారు. నబీన్ అడుగుతారు ఎందుకు క్రష్ చేసి ఉన్నది అంటే, ఇక్కడ ఇంకా నువ్వు అందరితో మింగిల్ అవ్వట్లేదు, నీకు ఇప్పుడే రెస్పాన్సిబిలిటీ వస్తుంది అనుకోలేదు అని అంటాడు. అంటే నాకు లేదా నేను చేయలేనా అని అంటాడు. అప్పుడు నైనిక చెప్తుంది అనమాట, మీకు లేదు మీకు చేయలేదని కాదు, మీరు ఇంకా కొంచెం టైం తీసుకోవాలని చెప్తుంది. అక్కడికి కవర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి బేబీని డెస్ట్రాయ్ చేస్తారు. బేబీని చేస్తే బేబీ అంటారు మీ ఇష్టం, మీది ఏదంటే అది ఓకే, మీది నేను రెస్పెక్ట్ చేస్తాను అంటుంది. మీరు అడగండి క్వశ్చన్స్ అంటే లేదు నేను రెస్పెక్ట్ చేస్తాను అంటుంది. థర్డ్ చేయాలి. థర్డ్ చేస్తే భాషా మాస్టర్ని చేస్తారు. భాషా మాస్టర్ అడుగుతారు ఎందుకు అంటే, ఇక్కడ బ్యాలెన్స్గా ఉండాలి, మీరు బ్యాలెన్స్గా ఉన్నట్టు అనిపించలేదు అని అంటాడు. నైన్ ఏమంటుంది, మీరు కొంచెం మళ్ళీ చీఫ్ అంటే కొంచెం పొద్దున్న లేవాలి, నైట్ లేట్ పడుకోవాలి, మీరు కొంచెం కేరింగ్గా ఉండాలనిపించింది అని బాగా చెప్తుంది నైన్. అంటే మీరు కొంచెం కేరింగ్గా ఉంటే బాగుండు ఇప్పుడే కాదని చెప్తుంది. తర్వాత ఫోర్త్ వచ్చేసి మిగిలిపోయింది ఎవరు, యష్మి ఇప్పుడు చీఫ్ అయింది. యష్మి చీఫ్ అయినందుకు సోనియా కోపం వచ్చింది. సోనియా ఏమంటుంది, మీరు మీ ఫ్రెండ్షిప్లో తీసుకుంటున్నారంటే నబీన్ బాగా వర్క్ చేస్తున్నాడు, నబీన్ చాలా ఇది చేస్తున్నాడు, మీరు నబీన్ ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని అడుగుతుంది. అక్కడ సీత కూడా కొంచెం సోనియాకి సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. నిఖిల్ ఏమంటాడు, నబీన్ చేస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు కానీ ఇంకా టైం పడుతుంది, మాకు మిగిలినట్టు ఇది మా పర్సెప్షన్లోనే ఉంటుంది. ఇది కొంచెం గొడవ చిలికి గట్టిగా మానేది. ఇక్కడ సోనియా ఏంటంటే ప్రతి ఆర్గ్యుమెంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వాలి, నేను ఉండాలి అన్నట్టు ఆర్గ్యుమెంట్ చేసింది. అసలు సోనియాకి ఇప్పుడు సంబంధమే లేదు. అక్కడ వీళ్ళిద్దరి పర్సనాలిటీస్ బయటపడడానికి బిగ్ బాస్ పెట్టిన గేమ్. వీళ్ళిద్దరు డెసిషన్ తీసుకోవడం వల్ల ఆడియన్స్ చూస్తారు. ఆడియన్స్కి వీళ్ళిద్దరు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ఆడియన్కి ఒక థాట్ వస్తుంది. అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ కూడా వీళ్ళిద్దరు ఏందని తెలుస్తుంది. అదే యాక్చువల్ గేమ్, అది బిగ్ బాస్ పెట్టిన గేమ్. ఇక్కడ సోనియా మధ్యలో వచ్చి నువ్వు ఆమెను ఎందుకు సెలెక్ట్ చేసినావు, ఆమె అసలు ఇర్రెస్పాన్సిబుల్, ఆమె టాస్క్ అప్పుడు డ్రెస్ కూడా లేట్గా వేసుకుంటుంది, ఇవన్నీ తీస్తుంటే యష్మి వచ్చి ఏమంటుంది మధ్యలో, అది నా లక్ వల్ల వచ్చిందని అనుకో, నాకు గాడ్ గిఫ్ట్ వల్ల వచ్చిందనుకో, ఇక్కడ లక్ వల్ల కాదు కష్టపడి రావాలని మళ్ళీ ఒక మాట అంటారు. అసలు యాక్చువల్లీ మళ్ళీ శేఖర్ భాష మస్తు లేచి మీరు ఎందుకు నన్ను వద్దన్నారు అంటే కేరింగ్ వల్ల అంటే, మరి నాకన్నా ఆమె ఎక్కువ షౌట్ చేస్తుంది కదా అంటే, లేదంటే ఇది బ్యాలెన్స్డ్ గురించి మీరు నన్ను అడగండి అంటాడు. ఇక్కడ నిఖిల్ని సోనియా అడిగినప్పుడు యష్మి కోపం వచ్చి యష్మి మధ్యలో సోనియాతో డిఫెండ్ చేసుకుంటుంటుంది. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే సోనియా ఏమంటుంది, మీరు ఫ్రెండ్షిప్లో చూడకండి, మీరు గేమ్లో చూడండి అని అంటుంది. యాక్చువల్లీ సోనియా రేజ్ చేసింది వాయిస్, కానీ అక్కడ సోనియా రేజ్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ నిఖిల్ అండ్ నైనిక చూస్ చేసుకోవాలి కాబట్టి చూస్ చేసుకున్నారు. దేనివల్ల అనేది ఇక్కడ అదర్ పార్టిసిపెంట్స్ అడగాలి. అదర్ పార్టిసిపెంట్స్ అడిగి తెలుసుకున్నాక వేరే వాళ్ళు అబ్జెక్ట్ చేయడానికి లేదు, వాళ్ళు ఏదైనా ఉంటే గొడవ పెట్టుకోవాలి. కానీ సోనియా మధ్యలో వచ్చినట్టు అనిపించింది. సోనియా ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వాలి, నేను పాయింట్స్ రేజ్ చేస్తా అన్నట్టు కనిపించాలని ప్రాజెక్ట్ చేస్తున్నట్టు అనిపించింది.
సో నాకు తెలిసి సోనియా కొన్ని రోజులు ఉంటుంది, ఇప్పుడు అప్పట్లోనే పోదు. కొంచెం అందరూ వాయిస్ రైజ్ చేయడానికి కూడా అనిపించింది, చేయాలి అనే చేస్తున్నారు వాంటెడ్గానే అనిపించింది. సోనియా అయితే లాస్ట్లో వాయిస్ రైజ్ చేయడానికి వాంటెడ్గానే అనిపించింది. ఈ టైంలో విష్ణు చాలా బాగా మాట్లాడింది. సోనియా లిజన్ వన్ థింగ్, అది వాళ్ళ పర్సెప్షన్, వాళ్ళకి అదే చీఫ్గా వాళ్ళకి ఆ రైట్స్ ఉన్నాయి, వాళ్ళు గెలుచుకున్నారు. వాళ్ళ పర్సెప్షన్లో ఏది చెప్తారో ఎవరిని ఉంచుకోవాలని వాళ్ళ డెసిషన్. నీకంటూ ఒక రోజు వస్తుంది, నాకంటూ ఒక రోజు వస్తుంది అని మాకు క్లియర్గా చెప్పింది విష్ణు. అప్పుడు ఆమె ఏమంటుంది, సోనియా ఏమంటుంది, అది వస్తుంది కరెక్టే కానీ అందరికీ తెలిసేలా, అందరికీ కరెక్ట్గా రావాలని అనుకోవాలి అంటే అది వాళ్ళ గేమ్, నువ్వెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు అని విష్ణు కూడా చెప్తుంది. సో ఇక్కడితో ఎండ్ పాట. సో యష్మి వచ్చేసి చీఫ్ అయిపోతుంది. అయిన తర్వాత బిగ్ బాస్కి యష్మి వచ్చేసి థ్యాంక్స్ బిగ్ బాస్ అని చెప్తుంది. సో ఈరోజు ఎపిసోడ్ ఇది. ఈరోజు ఎపిసోడ్లో నాకేంటంటే మణికంఠ కొంచెం ఓవర్ థింకింగ్ అనిపించింది. నిఖిల్ బాగా ఆడాడు, చాలా బాగా ఆడాడు. నైనిక కూడా బాగా ఆడింది. అండ్ ఇంకొకటి అంటే సోనియా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఆమె వాయిస్ రేస్ చేసి ఆమె వాయిస్ రేస్ చేసి కరెక్ట్ పాయింట్ పెట్టి అక్కడ నేనున్నా అని హైలైట్ చేసుకోవాలని అనిపించింది. అండ్ సీత క్యూట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబక్క పాపం చాలా కష్టపడుతుంది, వర్క్ చేస్తుంది, అన్ని చేస్తుంది. కొంచెం అందరినీ కొంచెం ఒక మాట అనాలంటే కొంచెం భయపడుతుంది. సో ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ ఇది. ఆదిత్యం కామ్గా ఉన్నాడు, ఏం పెద్ద కనిపించలేదు ఎపిసోడ్లో. సో నా పరంగా నా రివ్యూ ఇది. ఈరోజు నేను నా రివ్యూలో ఏమైనా పాయింట్స్ కనుక మర్చిపోయి ఉంటే మీరు కొంచెం కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ టైం నుంచి ఆ పాయింట్స్ మర్చిపోకుండా అట్లాంటి పాయింట్స్ ఏమైనా ఉంటే మర్చిపోకుండా రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టుంటే, నా రివ్యూస్ కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీడే నేను రివ్యూస్ చేయడానికి కంపల్సరీ ట్రై చేస్తాను. నేను డేకి ఒకటే రివ్యూ ఓన్లీ రివ్యూ ఎపిసోడే పెడదాం అనుకుంటున్నాను. నాకు కంటెంట్ నచ్చి కానీ ప్రోమో కానీ నచ్చితే కనుక నేను మధ్యలో వీడియోస్ పెడతాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ వచ్చేసి మీ స్వప్నతో. మీరందరూ నన్ను సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా, సబ్స్క్రైబ్ చేస్తారని కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, గుడ్ నైట్, బాయ్.